చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా దాటవేసే ధోరణి, అన్నీ కూడా మాట తప్పే మాటలే తప్ప తన మాట మీద ఏ రోజు కూడా కట్టబడిన సందర్భాలు లేవు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో, గత బడ్జెట్ సమావేశాల్లో ఇదే రైతు భరోసా గురించి చర్చిస్తా అని చెప్పినారు, రైతు రుణమాఫీ గురించి చర్చ పెడతామని చెప్పినారు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్స్ గురించి చర్చ పెడతామని చెప్పినారు. అలాగే అనేక ముఖ్యమైన అంశాల గురించి చర్చ పెడతా అని చెప్పినప్పుడు ఏ ఒక్క అంశం పైన కూడా సుదీర్ఘంగా అసలు చర్చనే పెట్టకుండా అప్రోప్రియేషన్ బిల్లో కూడా మన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లో అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పలేక మమ్మల్ని బయటికి పంపించి పోయే విధంగా చేసి వారు ఆ రోజు గవర్నర్ గారిది ప్రమాణ స్వీకారం అని చెప్పేసి తప్పించుకొని సభ ముగించుకొని పోయినారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి పైన అసలు మాకు నమ్మకం లేదు, మాకు కాదు ప్రజలకే విశ్వాసం కోల్పోయినారు. అటు సభలో కానివ్వండి బయట కానీ ముఖ్యమంత్రి గారి మాట పైన మాటకి క్రెడిబిలిటీ లేదు. ఈరోజు గడిచిన సంవత్సరం లోపల ఎన్నో సందర్భాల మాట మార్చినారు. నేను చాలా స్పష్టంగా హరీష్ గారికి తన ప్రెస్ మీట్లో చెప్పినారు. అనేక విషయాలపైన డబుల్ స్టాండర్డ్, అనేక విషయాలపైన దాటవేసే ధోరణి, తప్పించుకునే ధోరణి, లేకపోతే ఏదో కొట్లాడబెట్టేసి మరి అరాచకమైన పాలన లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించడం, ఇదే తప్ప సరైన పరిపాలన పట్ల వారికి అవగాహన లేదు. వారికి ఇప్పుడు కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తలేరు. అసెంబ్లీ సమావేశాల్లో మరి అనేక అంశాల గురించి ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా గురించి చర్చ కాదు. వాళ్ళు 100 రోజులు అయిపోయింది కదా, 320 రోజులు అయింది కదా, 100 రోజుల్లో 6 గ్యారంటీలని 13 కాంపోనెంట్లు కూర్చుంటే 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు కదా. ఖచ్చితంగా దానిపైన కూడా చర్చ జరగాల. జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినారు. మరి అది లేని క్యాలెండర్ ప్రకటించి అటు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం. అన్ని వర్గాల ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా అటు రైతాంగాన్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, చేతివృత్తులపైన ఆధారపడే వారిని, దళితులని, గిరిజనులని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా అన్ని అంశాలని ఖచ్చితంగా మేము కూడా అసెంబ్లీలో లేవనెత్తుదాం, ఖచ్చితంగా సమాధానం రాబడతాం. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వారు వైఫల్యాలు, సంవత్సరం నుండి వైఫల్యాలన్నీ కూడా ఎండగడతాం, ప్రజలకి జవాబుదారు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. కానీ వారు అవన్నీ కూడా తప్పించుకోనికి ఎన్ని నాటకాలు ఆడింది గడిచిన 6-7 నెలల నుంచి కూడా. అటు కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినారు. ఒకటేమో ఫార్ములా ఈ రేస్ గురించి, లగచర్ల ఘటనల గురించి, ఈరోజు అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటనల గురించి, అలాగే అన్ని అంశాల పట్ల, అదేవిధంగా కొండే సురేఖ గారి ముందు తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేపించి ఈ రకంగా ఈరోజు అరాచక పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవన్నింటినీ కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలకు ఏదైనా సరే మేము భరిస్తానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల గురించి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏ పోరాటంగా రెడీ ఉన్నాం. కానీ వారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలయ్య కూడా తప్పకుండా అసెంబ్లీలో గట్టి పోరాటం గతంలో ఎట్లా చేసినామో దానికి రెట్టింపుగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యే వారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.